హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. నేను ఒక కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. ఆ ఛానల్ నేమ్ @కరెన్సీ కింగ్డమ్ 777. ఇప్పుడు మనకి ఈ నెల 28వ తారీఖు నుంచి ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ కాయిన్ ఎగ్జిబిషన్ ఈ నెల 28, వచ్చే నెల 1, 2 తారీఖుల్లో ఉండదండి. అంటే శుక్ర, శని, ఆదివారాల్లో ఉంటుంది. అంతకుముందు మనకి ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయ్యి క్యాన్సిల్ అయిందండి. స్టార్ట్ అవ్వకుండానే క్యాన్సిల్ అయింది. అందుకనే దీన్ని అనుకోకుండా మళ్ళీ ఎంత త్వరగా పెట్టడం అనేది జరిగింది. ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి ఏమేమి కాయిన్ కావాలో మనకి కాయిన్ బయర్స్ నుంచి ఒక మెసేజ్ అనేది వచ్చిందండి. ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో కావాల్సిన కాయిన్లు ఏంటంటే 1971 20 పైసా కాయిన్ అండి. అది ఇత్తడి కాయిన్. దానిపైన కమలం పిక్చరు, ఇంకా దాని కింద సన్ పిక్చర్ ఉండాలండి. 1971 కాయిన్. 1971 కాయిన్. ఆ కాయిన్ అనేది చాలా విలువైనది. నెక్స్ట్ ఇంకొకటి 10 పైసా కాయిన్లోనే మనకి ఒక ఫ్యామిలీ, ఒక ఫాదరు, సన్ను, వైఫ్, డాటర్ ఉండే కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ పైన హైదరాబాద్ మింట్ ఉండాలండి. అలాంటి కాయిన్లని కాయిన్ ఎగ్జిబిషన్కి కావాలని ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్ వాళ్ళు కోరడం అయితే జరిగింది. కామన్ కాయిన్లు ఉన్నవాళ్ళు కానీ, రేర్ కాయిన్లు ఉన్నవాళ్ళు కానీ, ఫేక్ కాయిన్లు ఉన్నవాళ్ళు కానీ ఆ ఎగ్జిబిషన్కి రావద్దని వాళ్ళు ఒక విన్నపం అనేది అయితే చేశారండి. ఎందుకంటే లాస్ట్ టైము మనకి ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరిగినప్పుడు చాలామంది ఫేక్ కాయిన్ బయర్స్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న నకిలీ కాయిన్స్ని అక్కడ వాళ్ళు అమ్మడం జరిగిందంట. దానివల్ల చాలామంది నష్టపోయారంట. ఇప్పుడు అక్కడ కాయిన్ బయర్స్ అక్కడ మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ఉంటారంటండి. ఎవరి దగ్గరైనా మంచి కాయిన్లు ఉన్నట్లయితే స్వయంగా వాళ్ళే అందరి దగ్గర కాయిన్స్ అనేది చూస్తారంట. కానీ ఆ ఎగ్జిబిషన్కి కామన్ కాయిన్లు ఉన్న వాళ్ళని చూడటానికి మాత్రమే ఎలవ్ చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు అమ్మడానికి అయితే కుదరదండి. మనకి కామన్ కాయిన్లు అంటే ఇప్పుడు దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ ఉంది. దానిలో 1998 కలకత్తా మింట్ కానీ ఇంకా వేరే మింట్ కాయిన్లు ఇలాంటి కామన్ కేటగిరీకి వస్తుంది. అంటే మన వీడియోలో నేను అంతకుముందు చెప్పిన రేర్ కాయిన్స్ మాత్రమే ఇక్కడ ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. మిగతావన్నీ కూడా ఏంటంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉంటాయి. కామన్ కాయిన్స్ అంటే ఇప్పుడు మనకు అవి చాలా వరకు అందుబాటులో ఉన్నాయండి. చాలామంది దగ్గర ఉండేవన్నీ కూడా కామన్ కాయిన్సే అందుబాటులో ఉన్నాయి. ఈ రేర్ కాయిన్స్ అనేవి చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటాయి. ఎందుకంటే రేర్ కాయిన్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో మింట్ అవుతాయి. అవి చాలా తక్కువ మొత్తంలో మింట్ అవ్వడం వల్ల ఈ కాయిన్స్ అనేవి చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. కానీ కామన్ కాయిన్స్ ఉంటాయి కదా, ఈ కామన్ కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో మింట్ అవుతాయండి. ఇప్పుడు రేర్ కాయిన్స్ అనేవి వేలల్లో మింట్ అయితే కామన్ కాయిన్స్ అనేవి లక్షల్లో మింట్ అవుతాయి. అందుకని ఈ కామన్ కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ నెల 28వ తారీఖు నుంచి ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నెల 28, వచ్చే నెల 1, 2 తారీఖుల్లో ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. అది అయిపోయిన తర్వాత వెంటనే 1, 2 రోజుల గ్యాప్లోనే నాగపూర్లో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. ఈ నాగపూర్ కాయిన్ ఎగ్జిబిషన్లో కొంచెం మంచిగా ఉంటుందంటండి. నాగపూర్ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది కాయిన్ ఎగ్జిబిషన్ అన్నింటిలో కూడా మంచిగా ఉంటుందంట. అక్కడ కామన్ కాయిన్స్కి కూడా కొంచెం ఎక్కువ రేటు వస్తుందంటే అక్కడ కొనే బయర్స్ వేరే ఉంటారంట. కామన్ కాయిన్స్కి అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఫారిన్ కాయిన్స్కి కూడా అక్కడ రేట్ ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ అన్ని చోట్ల జరిగే కాయిన్ ఎగ్జిబిషన్లో కన్నా కూడా ప్రజలందరికీ కూడా న్యాయబద్ధంగా ఉండేది ఈ నాగపూర్ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది న్యాయబద్ధంగా ఉంటుందంటండి. మీకు ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే మార్చి నెల 4, 5, 6 ఆ తారీఖుల్లో మ్యాక్సిమం నాగపూర్లో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరగచ్చండి. ఆ డేట్స్ వెల్లీతో సహా నేను అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి
చూడాలని వెళ్ళాలనుకున్నా, లేదా మీ దగ్గర కాయిన్లని సేల్ చేయడానికి వెళ్ళాలనుకున్నా, మీరు నాగపూర్ కాయిన్ ఎగ్జిబిషన్ వెళ్ళినట్లయితే మీకు న్యాయం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. దయచేసి నా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు మిత్రులారా.